అందరికీ నమస్కారము. మనము భగవద్గీతలోని అన్ని చాప్టర్స్ని 1 by 1 చదువుకుంటూ వెళ్తున్నాం కదా. దానిలోని అర్థాన్ని, పరమార్థాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు మనకి ఏం చెప్పారు అన్న విషయాన్ని మనం ఎంతో చక్కగా దానిలోని అర్థాన్ని వీడియోల రూపంలో చక్కగా అర్థం చేసుకుంటున్నాం డైలీ. సో నిన్నటి వీడియోలో సాంఖ్యయోగము, భగవద్గీతలోని 2వ చాప్టర్ సాంఖ్యయోగము. సాంఖ్యయోగంలో 2.27 వరకు శ్రీకృష్ణుల వారు ఏం ప్రబోధిస్తున్నారు అన్నది మనం చెప్పుకున్నాము. ఎవరైతే ఈ వీడియోకి డైరెక్ట్గా వచ్చారో వాళ్ళ కోసం ఎనీవే బ్యాక్గ్రౌండ్ ఏమైంది అన్నది 2 లైన్స్లో చెప్తాను. కానీ బ్యాక్ వెళ్ళి కొన్ని వీడియోస్ ఉన్నాయి చాప్టర్ వైజ్గా, అవి బాగా లెంతీగా కూడా చేయలేదు. మీకు అర్థమయ్యేటట్లు చాలా ప్లెయిన్గా, చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పాను. దాంట్లో మీరు చక్కగా అది వినండి, హాయిగా మీకు అర్థమవుతుంది. దాంట్లో ఆ పరమాత్మ శ్రీకృష్ణుల వారు మన కోసం ప్రబోధించిన భగవద్గీతను చదవాల్సిన బాధ్యత, అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోస్ని. సో దట్ అవి ఇంకొంతమంది చూసే ఆపర్చునిటీ వస్తుంది వాళ్ళకి. ఓకేనా? సరే, మరి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా ధన్యవాదాలు. సో మనం ఈరోజు 2.28లో శ్రీకృష్ణుల వారు ఏం చెప్పారు అన్నది వెళ్దాము. సో దీనికి ముందు ఏం జరిగింది? కురుక్షేత్ర సంగ్రామము స్టార్ట్ అయ్యే ముందు ఆ మూమెంట్లో అర్జునుల వారు తీవ్ర దుఃఖానికి లోనవుతారు. అందరినీ, బంధుగణాల్ని చూసి ధృతరాష్ట్రుల వారు అంతఃపురంలో ఉంటారు. ఆయన మంత్రి అయిన సంజయుల వారు ఆయనకున్న దివ్య దృష్టితో అక్కడ ఏం జరుగుతుంది కురుక్షేత్ర సంగ్రామంలో అన్న విషయాలన్నిటినీ ఆయనకు చెప్తూ ఉంటాడు ధృతరాష్ట్రుల వారికి. సో ఇక్కడ ఒకవైపు కౌరవులు, ఒకవైపు పాండవులు, లక్షలాది సైన్యం, 100 ఎకరాలలో బారులు తీరు ఉన్నారు కురుక్షేత్ర యుద్ధం కోసం. ఆ యుద్ధం స్టార్ట్ అయ్యిద్ది అన్న ముందు అర్జునుడు, కృష్ణ నా రథాన్ని తీసుకెళ్ళి మధ్యలో నిలుపు, నేను అటు సైడ్ ఎవరున్నారో చూడాలి, ఆ దుష్టుల సైడు, దుర్యోధనుడు సైడ్ ఎవరున్నారు, వాళ్ళ సైడ్ ఎవరు వచ్చారు చూడాలి అని చెప్పి కృష్ణుడిని అడుగుతారు అర్జునుల వారు. అప్పుడు అర్జునుల వారు రథాన్ని తీసుకెళ్ళి మధ్యలో నిలుపుతారు. ఇక ఆయన అందరినీ చూస్తారు. అక్కడ ఎవరెవరు ఉంటారు? భీష్ముడు, ద్రోణాచార్యులు, వాళ్ళ బంధుగణము, వీరులు, మొత్తం వాళ్ళ రక్త సంబంధికులే ఉంటారు. సో అది చూసిన అర్జునుడికి ఒకలాంటి మాయ కమ్మేస్తుంది. అయ్యో, నేను వాళ్ళంతా నా బంధువులే, రక్త సంబంధికులే, ఇప్పుడు వాళ్ళని చంపితే నాకు పాపం అంటుకుంటుంది కదా, వాళ్ళని నేను చంపాలా లేదా వాళ్ళ చేతుల్లో నేను చనిపోవాలా అన్న ఒకలాంటి భ్రాంతిలోకి కూరుకుపోయి తీవ్ర దుఃఖంతో ఆ రథంలో కూలబడిపోయి ఉంటారు. అప్పుడు శ్రీకృష్ణుల వారు అర్జునుల వారికి ప్రబోధిస్తూ ఉంటారు. ఆయన ఏం చెప్తారు? ఆయనకున్న ఈ హృదయ దౌర్బల్యాన్ని ఎలా తీసివేయాలి అన్న విషయాల మీద కృష్ణుల వారు అర్జునుల వారికి ప్రబోధిస్తూ ఉంటారు. సో చంపటము లేదు, చావటము లేదు అర్జున. ఇంతకు ముందు వీడియోలో 27 వీడియోలో చూసారంటే ఎంతో అద్భుతంగా ఆత్మ గురించి ప్రబోధించారు.
ఆయన ఏం చెప్పారు? పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వారు మరలా పుట్టక తప్పదు. సో ఆత్మకి అసలు చావు లేదు అర్జున. కుమిలిపోకయ్యా, కుమిలిపోకు. ఆత్మకి చావు లేదు. ఆత్మ ఒక శరీరం నుండి ఇంకొక శరీరానికి వెళ్తూ ఉంటుంది. అది దాని ప్రాసెస్. పుట్టటము, మరణించటము, మరలా పుట్టటము, మరలా మరణించటము, ఇదంతా అది ప్రాసెస్లో భాగం. ఇలాంటి అనివార్యమైన విషయాల కోసం దుఃఖించటం తగదు. ఇలాంటి విషయం కోసం దుఃఖించకు అర్జున. ఇది నేచర్లో భాగమయ్యా, దీన్ని ఎవరు ఆపలేరు అని చెప్తున్నారు. సో 2.28లో మనం ఇక్కడ మాట్లాడుకుందాం. అసలు ఇక్కడ నుండి శ్లోకాలలో పరమార్థం ఏంటి, ఆ పరమాత్మ శ్రీకృష్ణుల వారు మనకి ఏమని ప్రబోధించారు అని. ఓకే, ఆయన ఇంకా ఏం చెప్తున్నారు? ఓ భరత వంశీయుడా, సృష్టింపబడిన ప్రాణులన్నీ పుట్టుకకు ముందు అవ్యక్తులు, జీవితకాలంలో వ్యక్తములు మరలా మరణించిన పిదప ఆ వ్యక్తములు కావున శోకించుట ఎందుకు అంటే, చూడర్జున, పుట్టక ముందు వాళ్ళకి మనకేమన్నా సంబంధం ఉందా? పుట్టిన తర్వాతే కదా మనం చెప్పుకునేది. నా పాప, నా కూతురు, నా కొడుకు, లేదా మా చిన్నాన్న వాళ్ళ అబ్బాయి, ఇలా బంధుగణం అంతా చెప్పుకునేది ఎప్పుడు? పుట్టిన తర్వాతే. పుట్టక ముందు అవ్యక్తులము, అంటే మనకి వాళ్ళకి ఏం సంబంధం ఉండదు, మనకి వాళ్ళకి ఏం బంధుత్వం ఉండదు పుట్టక ముందు. ఇవన్నీ పుట్టిన తర్వాతే. అదే చెప్తున్నారు. ఇంకా మరణించిన తర్వాత కూడా అవ్యక్తులం. చూడు, మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, ఇంకొక ఏ రూపంలో జన్మిస్తుంది అనేది మనకి తెలియదు. ఇక మనకి వాళ్ళకి సంబంధం ఉండదు. ఆ విషయం గురించి శోకింపకూడదు అర్జున, శోకింపకు. కొందరు ఆత్మని చూసి ఆశ్చర్యమైందిగా చెప్తుంటారు, వర్ణిస్తుంటారు. మరికొందరు ఏమాత్రం అర్థం చేసుకోవటానికి ట్రై చేయరు అర్జున. చూడు, ఆత్మ అనే దానికి మరణం లేదయ్యా. అది దేనితోనూ నాశనం చేయలేనిది. దాన్ని ఏదో కొందరు ఆత్మ అనే దాన్ని ఆశ్చర్యమైందిగా చూస్తారు, కొందరు అలా వర్ణిస్తారు, కానీ దాని గురించి ప్రాపర్గా అర్థం చేసుకోరు. అర్థం చేసుకో అర్జున అని చెప్తున్నారు. ఇంకేమని చెప్తున్నారు? ఓ అర్జున, ఎక్స్క్యూజ్ మీ, దేహమందు ఉండేది ఆత్మ చావు లేనిది. చూడర్జున, మన దేహంలో ఉండే ఆత్మ, సర్వము వ్యాపించి ఉన్న ఆత్మ చావు లేనిది. ఆత్మకి చావు లేదు. ఈ శరీరానికి మాత్రమే చావు. శరీరము, మనం మాసిపోయిన బట్టలు తీసేసి కొత్త బట్టలు ఎలా వేసుకుంటామో అలానే శరీరం మొత్తం నాశనం అయిపోయిన తర్వాత, అంటే ముసలివాళ్ళం అయిన తర్వాత ఆ శరీరం శుష్కించిపోతుంది. దాని తర్వాత ఆత్మ మరొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. అది ఎలాగా? మనం బట్టలు తీసి ఎలా కొత్త బట్టలు వేసుకుంటామో అలా. అదేనయ్యా, అది నిజం. సో దాని గురించి శోకింపకు అర్జున. ఆత్మకి చావు లేదు కాబట్టి ఏ ప్రాణి గురించి కూడా శోకించకు, అది తగదు. అంతేకాదు అర్జున, ఆయన ఇంకా ఏం చెప్తున్నారు చూడు అర్జున, ఇలాంటి విషయాల గురించి శోకింపకు. నీవు జ్ఞానివి. ఆ జ్ఞానాన్ని ఒకసారి ప్రకాశింపచేయి.
ఇలాంటి భ్రమలలోకి లోనవ్వకు. ఆత్మకి మరణం లేదు, దాన్ని ఎవ్వరు చంపనూ లేరు, ఏమీ చేయనూ లేరు. ఇట్లాంటి విషయాల కోసం శోకింపకూడదు జ్ఞానులైన వాళ్ళు. ఇంకా ఏం చెప్తున్నారు? అర్జున, నీ యొక్క క్షత్రియ స్వధర్మమును అనుసరించి నీవు చెలింపరాదు. రాజులు ఎలా ఉంటారు? ధీరులు. యుద్ధంలో కత్తి పట్టుకుంటే విజయమో వీర స్వర్గమో అన్నట్లుగా ఉంటారు క్షత్రియ పుత్రులు. సో ఏంటి, ఆయన ధర్మాన్ని శ్రీకృష్ణుల వారు గుర్తు చేస్తున్నారు. అర్జున, నీ యొక్క క్షత్రియ ధర్మాన్ని అనుసరించి నువ్వు ఒక వీరుడువు. క్షత్రియ వంశంలో ఉన్న వీరులు ఇలా చెలించకూడదు అర్జున. ఎంతో ధీరులుగా ఉండాలి, వాళ్ళ ధీరత్వాన్ని యుద్ధంలో చూపించాలి. నువ్వు చెలించరాదు. నిజానికి ఒక క్షత్రియుడికి ధర్మ పరిరక్షణకి యుద్ధం చేయటమే, దానికన్నా మించిన కర్తవ్యం ఏదీ లేదు. చూడర్జున, ఇలాంటి చనిపోతారే రక్త సంబంధికులే, మన బంధువులే అన్నది నువ్వు శోకించకూడదు. ఈ విషయాల మీద నీ కర్తవ్యాన్ని నువ్వు గుర్తు చేసుకో అర్జున. నువ్వు క్షత్రియ వంశంలో పుట్టినవా, మహావీరుడవు. నీ కర్తవ్యం ఏంటి? ధర్మ పరిరక్షణ. ఆ ధర్మ పరిరక్షణకి యుద్ధం చేయటమే నీ కర్తవ్యము. దానికి మించింది ఏదీ లేదు. అంతే కదా మరి. మనము దేనికి శోకింపకుండా దేనికి వరి అవ్వకూడదు. పరమాత్మ శ్రీకృష్ణుల వారు ఏం చెప్తున్నారు? మన కర్తవ్యం ఏంటో అది మనం చెయ్యాలి, అంతేగాని మిగతా విషయాల మీద శోకించటము దుఃఖించటం చేయకూడదు. అక్కడ ఆయన కర్తవ్యం ఏంటి అర్జునుల వారిది? ఆయన క్షత్రియ వంశీయుడు, అంటే ఆయన యుద్ధాలు చేసి ధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఆయనది. దాని మీదే ఆయన ఫోకస్ అంతా ఉండాలి, అంతేకాని ఇలాంటి విషయాలకి చెలించకూడదు అర్జున అని శ్రీకృష్ణుల వారు ఆయనకి బోధ చేస్తున్నారు. ఓ పార్థ, ధర్మాన్ని పరిరక్షించే ఇలాంటి అవకాశాలు చూడర్జున, ధర్మాన్ని రక్షించే అవకాశాలు కోరుకోకుండానే దొరికిన క్షత్రియుడు అదృష్టవంతులు. ఇవి వారికి స్వర్గానికి తెరిచి ఉన్న ద్వారముల లాంటివి. చూడర్జున, ధర్మాన్ని పరిరక్షించటానికి ఇలాంటి యుద్ధం రావటం, ఇలాంటి యుద్ధం చేయటానికి అవకాశం రావటం అనేది చాలా గొప్ప విషయం అయ్యా. ఇలాంటి ఆపర్చునిటీ దొరికినందుకు క్షత్రియులు అదృష్టవంతులు. ఎందుకంటే మీ వల్ల ధర్మం రక్షించబడుతుంది, అధర్మం నశింపబడుతుంది. ఈ అవకాశం మీకు దొరికినందుకు మీరు అదృష్టవంతులు. ఇవి వారికి స్వర్గానికి తెరిచి ఉన్న ద్వారముల లాంటివి. ఇవి స్వర్గానికి తెరిచి ఉన్న ద్వారాలు లాంటివి అర్జున. మీ బాధ్యత ఏంటి? ధర్మాన్ని పరిరక్షించడమే క్షత్రియ రాజుల యొక్క బాధ్యత. నీ బాధ్యతను నువ్వు సక్రమంగా నిర్వర్తించు అర్జున. ఒకవేళ ఓ అర్జున, ఆయన ఎలా చెప్తారు? ఒక మంచి చిరుమందహాసంతో, అసలే ఆయన ఏడుస్తున్నాడు. ఏడవటం అంటే ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి, ఆయనకి నోట్లో తడారిపోతుంది, గాంధీవాన్ని జారవిడ్చేసి రథంలో కూలబడ్డాడు.
అలాంటి మాయలో ఉండిపోయాడు ఆయన. ఆయనకి ప్రబోధ చేస్తున్నారు. మనం కూడా అంతే కదా, చాలాసార్లు ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. మన బాధ్యత ఏంటి, మన కర్తవ్యం ఏంటి, మనకు కూడా గుర్తు చేసుకోవాలి. అలానే అక్కడ అర్జునుల వారికి ఆయన కర్తవ్యం ఏంటి అన్న విషయాన్ని శ్రీకృష్ణుల వారు ప్రబోధిస్తున్నారు. అర్జున, క్షత్రియులకు ధర్మాన్ని రక్షించటమే వాళ్ళ ప్రథమ కర్తవ్యం. నువ్వు దాని మీద ఫోకస్ చేయాలి. ఇలాంటి వాటి గురించి శోకింపకూడదు అర్జున. నువ్వు మహావీరుడవు, జ్ఞానివి. ఇలాంటి శోకించటం నీకు తగదు. ఇంకా ఏం చెప్తున్నారు, ఒకవేళ నీవు స్వధర్మాన్ని కీర్తిని విడిచి, నీ ధర్మం ఏంటి అర్జున? క్షత్రియుడిగా యుద్ధం చేయటం, ధర్మాన్ని కాపాడటం అనేది నీ స్వధర్మం. నీకున్న కీర్తి ఏంటి? అర్జునుడు మహావీరుడు. ఆ విలువిద్యలో ఆయనకి ఎదురే లేదు. అంతటి వీరుడు అన్న కీర్తి ఉంది నీకు. ఒకవేళ నీ స్వధర్మాన్ని, కీర్తిని కూడా విడిచి ఈ ధర్మ యుద్ధాన్ని, ధర్మం కోసం జరిగే యుద్ధాన్ని చేయటానికి నీవు నిరాకరిస్తే, అర్జునుడు ఆల్రెడీ అంటున్నాడు కదా, ఈ యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపటం కన్నా భిక్షాటన చేయటం బెటర్. వీళ్ళని చంపితే నాకు పాపం ఎక్కడ అంటుకుంటుందో, నేను చెయ్యను, నేను వాళ్ళని చంపను అనేసి అంటున్నాడు అంతకుముందు. సో దాని గురించే అంటున్నాడు శ్రీకృష్ణుల వారు. నువ్వు ఈ ధర్మ యుద్ధాన్ని చేయటానికి నిరాకరిస్తే తప్పకుండా పాపాన్ని చేసిన వాడు అవుతావు. చూడండి, మన కర్తవ్యాన్ని మనం చేయకుండా నిరాకరిస్తే, మన కర్తవ్యం ఏంటి, ఏది జరిగినా మన కర్తవ్యం ఏంటో అది చెయ్యాలి. అది చేయకుండా మనం కనుక నిరాకరించామో ఎంతో పాపం చేసిన వాళ్ళం అవుతాం. అదే చెప్తున్నారు అర్జునుల వారికి కూడా. నీ కర్తవ్యాన్ని కనుక నువ్వు చేయకుండా నిరాకరించావో ఎంతో పాపాన్ని చేసిన వాడు అవుతావు అర్జున. జనులు నిన్ను, ఆ రాజ్యంలో ఉన్న జనులు ఏమనుకుంటారు? పిరికివాడు, పారిపోయిన సైనికుడు అని అంటారు. ఆయన యుద్ధం మధ్యలోకి వచ్చి ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. యుద్ధం చేయను, వాళ్ళు నా గురువులు, నేను చంపలేను, వాళ్ళ చేతుల్లోనే చచ్చిపోతాను అని ఏదేదో అంటున్నారు ఆయన. చాలా హృదయం అనేది దౌర్బల్యమైంది. అంటే ఆయన చాలా మాయ కమ్మేసి చాలా పిరికివాడిగా మాట్లాడేశారు. సో దానికి అంటున్నారు శ్రీకృష్ణుల వారి ప్రబోధ. చూడర్జునా, జనాలు నిన్ను పిరికివారు, పారిపోయిన సైనికుడు అని అంటారు యుద్ధం చేయకపోతే. గౌరవప్రదమైన వ్యక్తికి అపకీర్తి అనేది మరణానికన్నా ఘోరమైనది. అంతే కదా, మనం ఎంతో వీరుడు, సూర్యుడిగా పేరు పొందిన మనము, గౌరవంతో ఉన్న మనకి జనాలు పిరికివాడు, పారిపోయిన సైనికుడు అని అన్నారనుకోండి, అలాంటి అపకీర్తి నీకు మరణం కన్నా ఘోరమైనది అర్జున. నీ కర్తవ్యం ఏంటో అది నువ్వు ఆలోచించు. జనాల చేత ఇలా అపకీర్తి పాలవ్వకు అని చెప్తున్నారు. ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో, చాలా మహారథులు ఉన్నారు ఆ యుద్ధంలో. ఆ మహారథుల వాళ్ళ దృష్టిలో అర్జునుడు అంటే చాలా గొప్పవాడు. ఇప్పుడు భీష్ముడిని చూసిన భీష్ముడి దృష్టిలో అర్జునుడు ఒక మహావీరుడు. ద్రోణాచార్యుడు అర్జునుడికి గురువు, విలువిద్యలో విద్య నేర్పాడు. ఆయన కూడా అర్జునుడు ఏంటి, ఆయన పరాక్రమం ఏంటి తెలుసు. వాళ్ళ దృష్టిలో ఆయన మహావీరుడు, సూర్యుడు. సో ఆయన ఏం చెప్తున్నారు,
ఏ మహారథులా దృష్టిలో నీవు గొప్పవాడివో, ఏ మహారథుల దృష్టిలో నువ్వు గొప్పవాడివో వారు నీవు యుద్ధభూమి నుండి భయముతో పారిపోయావనుకుంటారు. చూడర్జున, ఈ మహారథులందరికీ తెలుసు నువ్వు చాలా పరాక్రమవంతుడు అని. ఇప్పుడు కనుక నువ్వు యుద్ధం చేయలేదో వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? నువ్వు యుద్ధ భయంతో ఎక్స్క్యూజ్ మీ యుద్ధ భూమి నుండి భయంతో పారిపోయావు అనుకుంటారు అర్జున. అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోతుంది. నువ్వు గౌరవం పోగొట్టుకున్న వాడివి అవుతావు. అర్జున, నీకు ఇప్పటి వరకు చాలా గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నాయి. పెద్దవాళ్ళు మొత్తం ఎవరు? అతిరథ మహారథులందరూ నువ్వు వీరుడు అని అనుకుంటున్నారు. నువ్వు యుద్ధం చేయకుండా వెళ్ళిపోయావనుకో వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? నువ్వు యుద్ధము భయంతో మానేసి పారిపోయావు అనుకుంటారు అర్జున. వాళ్ళకి నీ మీద ఉన్న గౌరవం పోతుంది. నువ్వు గౌరవం పోగొట్టుకున్న వాడివి అవుతావు. మరి అంతే కదా, మనము యుద్ధానికి వెళ్ళి వీరత్వాన్ని చూపించి మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. యుద్ధం చేసి ధర్మాన్ని పరిరక్షించాలి క్షత్రియుడిగా. అదే కదా రాజు యొక్క ధర్మము. అదే కదా ఇప్పుడు అర్జునుడు ఆ యుద్ధంలో చేయాల్సింది. కానీ అలా చేయకుండా యుద్ధం నుండి వెళ్ళిపోతే జనాలు నిన్ను పిరికివాడు అంటారు అర్జున. పారిపోయిన సైనికుడు అంటారు. నీకు చాలా అపకీర్తి వస్తుంది. అది నీకు మరణం కన్నా భయంకరమైనది. అతిరథ మహారథులు, నువ్వు చాలా వీరుడు అనుకుంటున్న మహారథులు, నువ్వు యుద్ధం నుండి వెళ్ళిపోతే పారిపోయావు యుద్ధ భయంతో అనుకుంటారు. వాళ్ళకి నీ మీదున్న గౌరవం పోతుందయ్యా. నువ్వు గౌరవం పోగొట్టుకున్న వాడివి అవుతావు. నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు అర్జున. దీనితో నీ గొప్పతనం చులకనైపోతుంది. ఇంతకన్నా బాధాకరమైనది ఏమన్నా ఉందా? చూడు అర్జున, ఇప్పుడు నువ్వు కనుక యుద్ధం నుండి వెళ్ళిపోయావు, యుద్ధం చేయనంటున్నావు, నీ కర్తవ్యాన్ని నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు కనుక యుద్ధం చేయకుండా వెళ్ళిపోయావంటే నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేస్తారు. యుద్ధ భయంతో వెళ్ళిపోయాడు పిరికి పంద, యుద్ధం చేత కాదు, యుద్ధం చేత కాని చవట దద్దమ్మా అని ఇంకా ఏవేవో క్రూరమైన మాటలతో అర్జునుడిని అవమానిస్తారు. మరి అంతే కదా, దుర్యోధనుడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎక్కడ అవకాశం చిక్కిద్దా వాళ్ళని పట్టు బిగించి తుదముట్టిద్దామా అని ఎదురు చూస్తున్నాడు దుర్యోధనుడు. ఇప్పుడు కనుక ఈయన యుద్ధం చేయకుండా వెళ్ళిపోతే ఎన్నో క్రూరమైన మాటలు శత్రువులు ఈయన అంటారు, అవమానిస్తారు. సో ఆయన గొప్పతనం అంతా, అర్జునుడు వీరుడు సూర్యుడు అన్న గొప్పతనం అంతా చులకనైపోతుంది. ఒక చవట దద్దమ్మ, యుద్ధం చేత కాని చవట దద్దమ్మ అంటారు. ఇంతకన్నా బాధాకరమైన విషయం ఏదన్నా ఉంటుందా అర్జున అని శ్రీకృష్ణుడు వారు ప్రబోధ చేస్తున్నారు. ఆయనకి చెప్తున్నారు, యుద్ధం చేస్తే యుద్ధరంగంలో నీవు వీరమరణం పొంది స్వర్గానికి పోయేదవు, లేదా విజయుడవై ఈ భూమండలంపై రాజ్యాన్ని అనుభవిస్తావు. కావున కృతనిశ్చయుడువై లెమ్ము, ఓ కుంతిపుత్రుడా, యుద్ధానికి సిద్ధమవ్వు. అర్జున, బాధపడకయ్యా, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు.
ఇప్పుడు నీ చేయాల్సిన పని ఏదో అది చెయ్యి. నువ్వు ఎండ్ రిజల్ట్ వదిలేసేయి. నువ్వు కనుక ఈ యుద్ధంలో యుద్ధం చేసి వీరమరణం పొందావో నువ్వు స్వర్గానికి వెళ్తావు. ఎందుకంటే నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించి ఆ యుద్ధ రంగంలో చనిపోతే స్వర్గానికి వెళ్తావయ్యా, వీరమరణం పొంది. అదే నువ్వు విజయం పొందావనుకో ఈ సమస్త భూమండలానికి రాజ్యాధిపతివై ఏలతావు. అర్థమైందా? కృత నిశ్చయుడు అవ్వు. కావున నీ మనస్సుని గట్టి చేసుకో, నీలో ఉన్న దాన్ని తీసేసేయి. ఆ హృదయ దౌర్బల్యం, అలాంటి పనికిరాని ఆలోచనలని తీసేసే అర్జున. నిశ్చయంగా ఉండు, అంటే ఒక ఎయిమ్తో ఉండు. ఓ కుంతిపుత్రుడా, యుద్ధానికి సిద్ధమవ్వు. అర్జున, నువ్వు విజయమైన వీరమరణమైన ఏదైనా సరే ఒక మంచి కోసమే. అది నీ గౌరవ ప్రతిష్టల్ని పెంచుతుంది. నువ్వు వీరమరణం పొందితే పలానా వీరుడు యుద్ధంలో వీరమరణం పొంది స్వర్గస్థులయ్యాడు అని ఆయన స్వర్గానికి చేరుతారు. అదే గెలిచి విజయోత్సవాలు చేసుకున్నావనుకో నువ్వు ఈ సమస్త లోకాన్ని రాజ్యాధిపతివై ఏల్తావు. సో నిశ్చయమై ఉండు, స్టేబుల్గా ఉండు. ఉండి లే, యుద్ధానికి రెడీ అవ్వు, యుద్ధానికి సిద్ధం అవ్వు అని శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? అర్జున, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు మరియు జయాపజయాలని సమానంగా తీసుకుంటూ కర్తవ్య నిర్వహణగా యుద్ధం చేయము. చూడు అర్జున, బాధపడకయ్యా. సుఖ దుఃఖాలు చూడు, సుఖము దుఃఖాన్ని, జయాన్ని అపజయాన్ని సమానంగా తీసుకోవయ్యా. అదే వీరుల లక్షణం. అలా తీసుకుంటూ నీ కర్తవ్యం ఏంటి చూడండి. మన కర్తవ్యం ఏంటో మనం నిర్వర్తించాలి. దాని ఎండ్ రిజల్ట్స్ ఏదన్నా ఉండని, మనం సక్సెస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అది తర్వాత విషయం. ఆ రెండింటిని సమానంగా తీసుకో. కానీ మనం చేయాల్సింది ఏంటి? మనం చేతిలో ఉన్నది ఏంటి? మన కర్తవ్యం ఏంటి? అది మనం సరిగ్గా నిర్వర్తించాలి. అదే శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు. సుఖ దుఃఖాలని అర్జున బాధపడకయ్యా, లే, నిశ్చయుడివై లెగు, యుద్ధానికి సిద్ధమవ్వు అర్జున. చూడు, సుఖ దుఃఖాలని జయాపజయాలని సమానంగా తీసుకుంటూ నీ కర్తవ్యం ఏంటో నువ్వు నిర్వహించు. ఆ కర్తవ్యంతో యుద్ధం చేయి. నీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించటం వల్ల నీకు ఎన్నటికీ పాపం అంటదు. అర్జునుడు ఏం చెప్తున్నాడు? ఇంతకుముందు శ్లోకాలలో ఇంతకుముందు మనం చూసాం కదా, ఏమంటున్నాడు? వీళ్ళని చంపితే, నా గురువులను చంపితే నాకు పాపం అంటుకుంటుంది, నా రక్త సంబంధికులని చంపితే నాకు పాపం అంటుకుంటుంది కదా, అలా అంటుకుంటే నేను నరకంలోనే ఉండిపోతాను కదా అన్న భీతి, అంటే భయాన్ని శ్రీకృష్ణుల వారికి చెప్పారు ఇంతకుముందు. సో దానికే ఈయన చెప్తున్నారు, అర్జున, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించటం వల్ల ఎలాంటి పాపాలు నీకు అంటుకోవు. గమనించు. ఇప్పటి వరకు ఆయన ఏం చెప్పాడు? సాంఖ్యయోగం. ఇప్పుడు మనం మాట్లాడుకునే చాప్టర్ పేరు సాంఖ్యయోగం, అంటే ఆత్మతత్వం. శ్రీకృష్ణుల వారు ఏం చెప్తున్నారు? మన ఆత్మ తత్వం గురించి, ఆ జ్ఞానం గురించి. అంటే ఆత్మకి చావు లేదు, ఆత్మని ఎవ్వరూ నాశనం చేయలేరు. ఆత్మ నిరంతరము, అది జనన మరణాలు, కొత్తగా మళ్ళా జన్మించటం,
అలా మనం బట్టలు ఎట్లయితే మార్చుకుంటామో అలా కొత్త శరీరాన్ని ధరించి అది జనన మరణాల చట్రంలో వెళ్ళిపోతూ ఉంటుంది అర్జున. సో నువ్వు దాని గురించి బాధపడకు. సాంఖ్య అంటే ఆత్మతత్వం. సో ఆ విషయాలన్నీ అర్జునుడికి బోధించారు. అర్జునుడి వారికే కాదండి, ఆ పరమాత్మ శ్రీకృష్ణుడు వారు మనకు కూడా బోధించారు ఆత్మతత్వం గురించి. సో ఆయన ఇంకా ఏం చెప్తున్నాడు, ఇంకా ఆయన బుద్ధి యోగాన్ని కూడా చెప్తారు. అంటే ఎలా మనం చెయ్యాలి పనులని, మన కర్తవ్యాలని ఎలా చెయ్యాలి అన్న దాన్ని కూడా శ్రీకృష్ణుల వారు మనకి ప్రబోధిస్తారు ఈ శ్లోకాలలో, ఈ వచ్చే శ్లోకాలలో. చూశారు కదా, ఈ వీడియో నేను ఇక్కడితో ముగిస్తున్నాను. రేపటి వీడియోలో ఆయన ఇంకా మనకి ఎలా మన కర్తవ్యాన్ని ఇంకా ఎలా నిర్వర్తించాలి, మన బుద్ధిని ఎలా వాడాలి, ఇలా ఆ హృదయ దౌర్బల్యానికి లోనవ్వకుండా ఎలా ఉండాలి అన్న విషయాల గురించి శ్రీకృష్ణుల వారు అర్జునుల వారికి ఇంకా చాలా చెప్పారు. అది ఆయనకే కాదు మనకు కూడా చెప్పినట్లు. సో ఆ విషయాలన్నీ చెప్తాను మీకు రేపు. ఈరోజు ఇక్కడి వరకు అయితే ఆ శ్రీకృష్ణుల వారు కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నారు అర్జునుల వారికి. అర్జున, క్షత్రియుడిగా నీ కర్తవ్యము ధర్మాన్ని రక్షించటం. లే అర్జున, యుద్ధానికి సిద్ధమవ్వు. నీ కీర్తిని పోగొట్టుకోకు. నీ శత్రువులు నిన్ను చాలా మాటలు అంటారు. ఇప్పుడు యుద్ధం చేయకుండా నువ్వు వెనుదిరిగి వెళ్ళిపోతే అలా అపకీర్తి అవ్వకు. జనాల దృష్టిలో కూడా నువ్వు చులకనైపోతావు. నువ్వు ఈ యుద్ధం చేసి నీ కర్తవ్యాన్ని రక్షించి, నీ కర్తవ్యం ఏంటో అది చెయ్యి. అది ఏదైనా సరే, రిజల్ట్స్ విజయమా వీరస్వర్గమా ఏదొచ్చినా సమానంగా చూడు. అపజయం పొంది వీరమరణం పొందావో నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు. ఎందుకంటే నీ కర్తవ్యం నువ్వు కరెక్ట్గా చేసావు. లేదా విజయం వరించిందో నువ్వు ఈ సమస్త భూమండలాన్ని ఎదురు లేకుండా పరిపాలిస్తావు అర్జున. నీ కర్తవ్యం ఏదో అది చెయ్యి అనేసి శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జునుల వారికి ప్రబోధిస్తున్నారు. మనం కూడా మన ఎండ్ రిజల్ట్స్ గురించి అస్సలు వరి అవ్వకండి. ఆ పరమాత్మ మనకి అండగా ఉండి మనల్ని ఒక మంచి గమ్యస్థానానికి చేరుస్తారన్న నమ్మకంతో ఉండండి. మనం ఇక్కడ మన కర్తవ్యం ఏంటో అది చేసుకుంటూ వెళ్ళిపోవటమే మనం చేయాల్సిన పని. అందరూ భగవద్గీత ఈ వీడియోస్ చూడండి. ఇది ఎంతో అద్భుతం. ఇది కనుక చదివినా విన్నా చాలా సింపుల్గా మనకు అర్థమవుతుంది. మన జన్మ ధన్యమవుతుంది. ఆ శ్రీకృష్ణుల వారు స్వయంగా చెప్పిన మాటలు మనకి అమృతంతో సమానం. మనకి ఎంతో యోగం ఉంటే కానీ ఇది చదవటం కానీ వినటం కానీ చేయలేము. సో వినండి, మీ జన్మ మీ కర్మల నుండి కూడా విముక్తి పొందుతారు. ఆ పరమాత్మ చెప్పిన మాటలు, మనం ఆయన ఏం చెప్పాడు, ఒక్కొక్క మాట అమృత గుళికలండి. అది విని మీ జన్మని తరింపజేసుకోండి. మరియు రేపటి వీడియోలో మిగతా ఇప్పుడు 2.38 వరకు దాని అర్థాన్ని చెప్పుకుంటూ వచ్చాను, శ్లోకాలకి అర్థాన్ని. రేపటి వీడియోలో ఆ తర్వాత శ్లోకాల అర్థం గురించి మాట్లాడుకుందాం. ఉంటాను. నమస్కారం.